చిక్కుడుకాయ వేపుల్లో ఈ పొడి వేసి చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే చిక్కుడుకాయ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. హాఫ్ కేజీ చిక్కుడుకాయలు చక్కగా ఒలిచి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 కప్పు వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఈ కుక్వేర్‌లో పైన రీడింగ్ వల్ల ఎంత పర్సెంటేజ్ కావాలంటే అంతవరకే ఉడికించుకోవచ్చు. ఉడికిన చిక్కుడుకాయలో నీరు లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 5, 6 ఎండుమిర్చి, 5, 6 వెల్లుల్లి, కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్లో పోపులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఇవి చక్కగా వేగిన తరువాత ఉడికించుకున్న చిక్కుడుకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 5 నిమిషాలు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ చిక్కుడుకాయ ఫ్రై అన్నంలో కలుపుకుంటే 2 ముద్దలు ఎక్కువే తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.